హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. స్వయంగా శ్రీ మహావిష్ణువే ఆశ్చర్యపోయిన ఒక సంఘటన చెప్తా వినండి. ఒక భక్తుడు ఆయనపై ఒక ఇటుక విసిరి, ప్రభు, దీని మీద నిలబడండి, నేను తర్వాత వస్తానని అంటాడు. ఆ రోజు నుండి కొన్ని వేల సంవత్సరాలుగా భగవంతుడు అదే ఇటుకపై నడుము పైన చేతులు పెట్టుకుని నిలబడే ఉన్నాడు. అదే పండరీపురి విఠలుడి కథ. ఆ భక్తుడి పేరు పుండరిక. కానీ ఆయన భక్తుడు కాదు, రాక్షస స్వభావం ఉన్న మనిషి. వృద్ధ తల్లిదండ్రులను ద్వేషించి, భార్య మాటలు విని వారిని ఇంటిలో పనివారిలా మార్చి, పైగా మీరు వృద్ధులయ్యారు, మీకు తినడమే తెలుసు అని అవమానించేవాడు. ఒకసారి భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి తల్లిదండ్రులను కూడా తీసుకెళ్తాడు. కానీ వారి మీద ప్రేమతో కాదు, లగేజీని తీసుకెళ్లే దానికోసం. ఒక రాత్రి అడవిలో ఆగినప్పుడు పుండరిక వెచ్చని దుప్పట్లో నిద్రపోయి తన తల్లిదండ్రులను చలిలో బయట వదిలేశాడు. అర్ధరాత్రి అతడు లేచి చూచేసరికి 3 దివ్య స్త్రీలు ఆ వృద్ధుల పాదాలు కడుగుతున్నారు. పాదాలు కడిగిన వెంటనే ఆ స్త్రీల మురికి వస్త్రాలు కాంతితో మెరుస్తూ శుభ్రమయ్యాయి. ఆశ్చర్యపోయిన పుండరిక, మీరెవరు, మా తల్లిదండ్రుల పాదాలు కడుగుతున్నారని అడుగుతాడు. మేము గంగా, యమున, సరస్వతి నదులం. ప్రజలు తమ పాపాలను కడగడానికి మాలో స్నానం చేస్తారు, అందుకే మేము మలినమవుతాం. కానీ ఈ తల్లిదండ్రుల పాద సేవతో మేము మళ్ళీ పవిత్రులమయ్యాం అని అనగానే ఉత్తర క్షణం పుండరీక మనసు మారిపోతుంది. తీర్థయాత్రను అర్ధాంతరంగా వదిలి జీవితాంతం తల్లిదండ్రులను సేవ తన ధర్మంగా చేసుకుంటాడు. అతని భక్తి మహిమ స్వర్గం వరకు వ్యాపిస్తుంది. విష్ణువే స్వయంగా పుండరీక దగ్గరికి వచ్చాడు. కానీ పుండరీక తల్లిదండ్రుల సేవలో ఉండడంతో ఆ క్షణంలో వెనక్కి తిరగకుండానే ఇటుకను విసిరి, ప్రభు, దీని మీద నిలబడండి అని అంటాడు. భగవంతుడు చిరునవ్వుతో, తల్లిదండ్రుల సేవే నాకు అత్యున్నత పూజ అని ప్రకటించాడు. అందుకే ఇప్పటికీ కూడా పండరీపురంలో విఠలుడు అదే భంగిమతో నిలబడి మనకందరికీ దర్శనమిస్తాడు. అదే పండరీపురి. ఆ పండరీపురంలో ఉన్న పండరీనాథుడు విఠలుడు. మిత్రమా, ధన్యవాదాలు. రేపు కలుద్దాం. జై పాండురంగ, పండరీనాథ, విఠల విఠల. మళ్ళా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం మిత్రమా. ధన్యవాదాలు.